సో రైట్, ఇప్పుడు దాకా శ్రీనివాస్ సార్ గురించి మాట్లాడుకున్నాము. నెక్స్ట్ సిల్వర్ తర్వాత నెక్స్ట్ లెవెల్ ప్లాటినం. సో ప్లాటినం అంటే కూడా పెద్ద లెవెలే కాదు, చిన్న లెవెలే. 150 టీం, 150 టీం లీడరు, 150 టీం లీడరు బిజినెస్ లో స్టార్ట్అప్ చేసేసి ఫంక్షన్కి వచ్చినప్పుడు కూడా నేను చూశాను, అందరు కూడా చూశారు. లాస్ట్ టైం ప్లాటినం సెలబ్రేషన్ తీసుకున్నారు, ప్లాటినం సెలబ్రేషన్ తీసుకున్నారు, ర్యాంక్ 3 తీసుకున్నారు. ఆమెతో పాటు ఇంకా 4 లీడర్ కూడా ప్లాటినం తీసుకున్నారు, ర్యాంక్ 3 తీసుకున్నారు. 4 లీడర్ తీసుకున్నట్టున్నారు. ఆశా మేడం తీసుకున్నారు. అండ్ అదే విధంగా మన గ్రేట్ లెజెండ్స్ అరుణ మేడం తీసుకున్నారు. అండ్ వాసుమల్ల రాజు సార్ కూడా తీసుకున్నారు. 4 లీడర్స్ ప్లాటినం తీసుకున్నారు, ర్యాంక్ 3 తీసుకుంటే ఆ 4 లీడర్లో ఒక లీడర్ అసలు సిస్సులైన వర్క్ చేసేసి, అసలు సిస్సులైన వర్క్ లెఫ్ట్ రైట్ లో రెస్పాన్సిబిలిటీ ఒకవైపు తీసుకున్నారు. ఒకవైపు డౌన్లైన్ చేసినా సరే, ఒకవైపు 7, ఇంకోవైపు 4, మొత్తం 11 మంది విన్నర్స్, 11 మెంబర్స్ విన్నర్స్ ప్లాటినం లెవెల్లో. మొత్తం అంటే వర్క్ చేయకపోయినా సరే పవర్ లెగ్ చేసిన వర్క్ ఆటోమేటిక్ గా అప్లై కౌంట్ చేసేస్తారు. వర్క్ చేయకపోయినా కౌంటే. క్లియర్? ఇప్పుడు నరేష్ గురించి విన్నర్స్ లెవెల్లో విన్నర్ అయ్యంటే నేను చేసిందే కాదు, అటువైపు చేసిన వర్క్ కూడా కౌంట్ గురుజీకి. నరేష్ గురించి అటు వెళ్ళకపోయినా సరే అది కూడా కౌంట్ అనమాట. సో అదే విధంగా ఈ రోజు నేషనల్ లెవెల్లో ప్లాటినం లెవెల్లో టాప్ పర్ఫార్మర్ గా ఉన్నారనమాట శివాని మేడం. అప్పుడు మాట్లాడారు. కొంచెం ఛాలెంజ్ కూడా వచ్చింది మా ఆయనతో, బట్ ఆ విషయం చెప్పలేని విషయం అనమాట. బట్ అలా ఛాలెంజ్ కూడా చాలా వచ్చినాయి, బట్ ఆ ఛాలెంజ్ అన్ని నెగ్గుకుంటే ముందుకు వచ్చినాను. కమిట్మెంట్ ఇచ్చినారు, అలాగే నేను ఒకేసారి గోల్డ్ కాదని ఇప్పుడు పెరలకి జస్ట్ 10,000 బీవీతో ఉంది. 10,000 బీవీతో పెరలా పోతుంది. 10,000 బీవీతో ప్లాటినం అయిపోయింది. ప్లాటినం సెలబ్రేషన్ తీసుకొని గోల్డ్ అయిపోయింది. గోల్డ్ నుంచి నేరుగా పెరల్ కాబోతుంది. సో ఆ డౌన్ లైన్స్ ఇద్దరు గోల్డ్ తీసుకున్నారు ఆ ఫంక్షన్ లో. అదే స్టేజ్ లో శ్రీవాణి మేడం కింద డౌన్ లైన్ లో డి జ్యోతి మేడం అండ్ శ్యామవతి మేడం ఇద్దరు గోల్డ్ తీసుకుంటే ఏమో ప్లాటినం తీసుకున్నారు. ఇజ్జత్ కా సవాల్ అనిపించింది ఆమెకి, ఛాలెంజ్. సో లేట్ అయిపోయింది. ఇంకా ఆమె కూడా శ్రీవాణి మేడం కూడా మాలాగే ఒక చోట వర్క్ చేసి అక్కడ సిల్వర్ దాకా వెళ్ళి టీం అంతా జీరో చేసుకొని మళ్ళీ రీప్లేస్మెంట్ అయింది ఈ ఐడి. గేరా చిన్నారావు అలానే ఒక చోట రీప్లేస్మెంట్ చేసి వచ్చాడు. బేబీ మేడం ఒక చోట రీప్లేస్మెంట్ చేసి వచ్చింది. అలానే ఉపేందర్ ఒక చోట రీప్లేస్మెంట్ చేసి వచ్చాడు. అలానే వాసుమల ఎలిషా రీప్లేస్మెంట్ ఒక చోట నుంచి ఇంకో చోటకి వచ్చాడు. అలానే ధర్నాస్ రవి ఒక చోట చేసి మళ్ళీ ఇంకో చోటకి మారాడు రీప్లేస్మెంట్. అలానే హనుమాన్ సార్ ఒక చోట చేసి ఇంకో చోట రీప్లేస్మెంట్. అలానే శివాని మేడం కూడా ఒక చోట చేసి రీప్లేస్మెంట్. సంజయ్ మేడం కూడా ఒక చోట చేసి రీప్లేస్మెంట్. ఇలా ఒక చోట చేసి మళ్ళీ రీప్లేస్మెంట్ అయ్యి గెలవడం మామూలు విషయం కాదు సార్. ఒక చోట చేసి టీం చేసి జీరో చేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ విన్నర్ అవటం, దాన్ని రియల్ లెజెండ్ లీడర్షిప్ అంటారు. ఆలస్యం చేయకుండా ఈరోజు నేషనల్ లెవెల్లో ప్లాటినం లెవెల్లో 11 మెంబర్స్ విన్నర్స్ ఆమెకు లెఫ్ట్ రైట్ లో వచ్చారు. 4 రెస్పాన్సిబిలిటీ చేశారు, 7 ఆటోమేటిక్ గా పవర్ లైన్ లో కూడా యాడ్ అవుతాయి. సో మొత్తం టోటల్ 11 మెంబర్స్ విన్నర్స్ అవ్వటం వల్ల ప్లాటినంలలో టాప్ పర్ఫార్మర్ లో ఉన్నారు శివాని మేడం. ఒకసారి మీ అందరూ బిగ్ క్లాస్ తో శివాని మేడం కోసం, శ్రీవాణి చెల్లి కోసం అందరూ కూడా బిగ్ క్లాస్ కంగ్రాట్స్ చెప్తారు. బిగ్ క్లాస్ శ్రీవాణి మేడం, శ్రీవాణి చెల్లి కోసం బిగ్ క్లాస్ అండి, బిగ్ క్లాస్. సూపర్. సో వాళ్ళ అప్లయన్స్ తో ముందుగా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను శివాని మేడం కన్నా ముందు. వాళ్ళ అప్లయన్స్ ముందుగా బేబీ మేడం వెల్కమ్. ఎలా ఫీల్ అవుతున్నారు? నేషనల్ లెవెల్లో శివాని మేడం టాప్ లోకి వచ్చేసారు, మీరు టాప్ లోకి వచ్చారు, మీ టీమ్ లోనే ఎక్కువ మంది టాప్ లో ఉన్నారు. ఎలా ఫీల్ అవుతారు? వెల్కమ్. జై హో మాగురుజీ, గుడ్ మార్నింగ్ మాగురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మాగురుజీ అవకాశం ఇచ్చినందుకు. మాగురుజీ నిజంగానే చాలా చాలా హ్యాపీగా ఉంది మాగురుజీ. సో మీకు ప్రతిరోజు నేను జూమ్ లో కమిట్మెంట్ ఇచ్చేదాన్ని మాగురుజీ. సో మీరు ఎప్పుడైతే వికాస్ యాదవ్ మాగురుజీతో ఇలా గోవాలో ఉంటుంది మేడం, మనకి అక్కడ కూడా ట్రోఫీ సెలబ్రేషన్స్ ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియాలో, పర్ఫార్మెన్స్ వైజ్ ఇట్లా ఉంటుంది అనేసి అంటే, సో అప్పుడు మీకు మాట ఇచ్చాను మాగురుజీ. సో ఫ్రెషర్ లెవెల్లో అండ్ నెక్స్ట్ ప్లాటినం లెవెల్లో, గోల్డ్ లెవెల్లో, ఖచ్చితంగా తోపాజ్ లెవెల్లో సో ఉంటుంది మాగురుజీ. టోటల్ గా ఓవరాల్ గా తీసుకుంటే మన టీమే ఆల్ ఓవర్ ఇండియాలో ఖచ్చితంగా మనం ట్రోఫీ తీసుకుంటాం మాగురుజీ. సో ఇది మేము గట్టిగా డ్రీమ్ పెట్టుకున్నాం మాగురుజీ, ఖచ్చితంగా. సో మనం ఇలా తీసుకోవాలి మాగురుజీ అని చెప్పేసి ప్రతిరోజు మీకు కూడా
అలా ప్రతిరోజు మీకు చెప్పిన ప్రతిసారి కమిట్మెంట్ అయితే నేను ఇస్తూ వచ్చాను మా గురుజీ. డ్రీమ్ కూడా పెట్టుకున్నాం మా గురుజీ, ఇక్కడే కాదు మా గురుజీ, సో అక్కడ కూడా అలా తీసుకోవాలి అని చెప్పేసి డ్రీమ్ పెట్టుకున్నాం మా గురుజీ. సో నిజంగానే నైట్ మీరు కాల్ చేసి మేడం ఇట్లా ప్లాటినం లెవెల్లో, గోల్డ్ లెవెల్లో, తోపాజ్ లెవెల్లో, తర్వాత ఓపల్ లెవెల్లో, ఇట్లా సిల్వర్ లెవెల్లో ఇట్లా మన టీంకి వచ్చింది అని చెప్పి మీరు చెప్పగానే, ఇంకా ఫ్రెషర్ లెవెల్లో అయితే ఇంకా బూనా మేడం ఉన్నారు, ఇంకా చూడండి గురుజీ అని చెప్పి మళ్ళీ పెట్టాను గురుజీ. అది ఇంతవరకు తెలీదు, బట్ రియల్లీ మా గురుజీ, సో మేమైతే అంటే ఇక్కడ ఒక చోటే డ్రీమ్ పెట్టుకోలేదు మా గురుజీ, ఎట్లయినా కానీ వికాస్ యాదవ్ మా గురుజీ దాకా ఆ పేరు వెళ్ళాలి, అక్కడ కూడా ట్రోఫీ తీసుకోవాలి, అది కూడా ఎక్కువ మంది ఇట్లా ఉండాలి అని చెప్పేసి ఏదైతే పెట్టుకున్నామో ఖచ్చితంగా అదే జరిగింది మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. సో ఇలా మాకు మీరు డ్రీమ్ పెట్టించారు మా గురుజీ, సో డ్రీమ్ పెట్టించారు, మంచిగా మాకు గైడ్ లైన్స్ ఇచ్చారు, సో మంచిగా సపోర్ట్ చేశారు మా గురుజీ. సో నిజంగానే చాలా చాలా హ్యాపీగా ఉంది మా గురుజీ. సో ఇలాగే ఎప్పుడు కూడా మళ్ళీ మాకు ఒక టాస్క్ ఇచ్చారు మా గురుజీ, ఈచ్ వన్ క్యాచ్ 10 అని. ఖచ్చితంగా మా గురుజీ, సో ఇంకా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కింద లెఫ్ట్ రైట్ 10 మెంబర్స్ మీద ఫోకస్ చేసేలాగా సో ఖచ్చితంగా చూస్తాం మా గురుజీ. సో ఇదంతా కూడా పవర్ ఆఫ్ టీమ్ వర్క్ అండ్ అప్లయన్స్ బ్లెస్సింగ్స్, అందరి బ్లెస్సింగ్స్ మా గురుజీ. మీరు కావచ్చు, గురుమాత కావచ్చు, నెక్స్ట్ నరేంద్ర మా గురుజీ కావచ్చు, నరేష్ మా గురుజీ, సోమశంకర్ మా గురుజీ, అభిషేక్ మా గురుజీ, రవీంద్ర మా గురుజీ, అందరూ కూడా వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. ఇలానే ఎప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో మంచిగా పర్ఫామ్ చేయాలి, ఇలానే రావాలి అని చెప్పేసి నేనైతే హార్ట్ఫుల్ గా కోరుకుంటాను మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. సో నేను నిజంగానే అక్కడే మనం నెంబర్ 1 ప్రతిరోజు మీకు చెప్పాను మా గురుజీ, మా గురుజీ మనం నెంబర్ 1 లో ఉండాలి, మన టీం ఇలా ఉండాలి, మనం ట్రోఫీ తీసుకోవాలి అని చెప్పి నరేష్ మా గురుజీ ఇది కూడా అనుకున్నా మా గురుజీ. నరేష్ మా గురుజీకి కూడా మంచి పేరు తేవాలి, సో మన అప్లైన్ ఎప్పుడు టాప్ లో ఉండాలి అని చెప్పేసి అట్లా అనుకున్నాం మా గురుజీ. ఆ డ్రీమ్స్ అంతా ఫుల్ఫిల్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది మా గురుజీ. ప్రెషర్ లెవెల్లో కూడా వచ్చేస్తే ఇంకా వెయిట్ చేసే వాళ్ళు ఉండరు మా గురుజీ. రైట్. ఫ్రెషర్ లెవెల్లో గురుజీ ఇంకా మనకు చెప్పలేదు మేడం, అంటే చాలా మంది ఆల్రెడీ అప్పుడెప్పుడు స్టార్టింగ్ లో విన్నర్స్ అయిన వాళ్ళే ఉన్నారు, వాళ్ళ కింద కూడా Yes. సేల్స్ మా జయహో మాజీ 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 7 విన్నర్స్ మాజీ గోల్డ్ లెవెల్లో, అంటే బి శ్రీనివాస్ సార్ సిల్వర్ లెవెల్లో 5 విన్నర్స్ అయ్యారు. ఎస్ మాజీ. సరే సరే మాజీ, థ్యాంక్ యూ మాజీ. అదే మాజీ, రైట్. సోమ గురించి ఫోన్ చేశారన్నమాట. సో టార్గెట్ కంప్లీట్ అయినాక, ఆ టార్గెట్ కొత్తగా కాంటెస్ట్ మళ్ళీ పేపర్ వచ్చినాక మీకు జూమ్కి వస్తాను, కాంటెస్ట్ మళ్ళీ స్టార్ట్ అయినాక మీకు వస్తాను అన్నది. సో మేబీ వాళ్ళ సాయంత్రం వస్తే రేపు మార్నింగ్ జూమ్కి వస్తాడు గురించి, వాళ్ళ రేపు వస్తే ఎల్లుండి వస్తాడు. ఓకే, కాంటెస్ట్ పేపర్ వచ్చినాక వస్తాను. ఈరోజు ఇప్పుడు ఈ నేషనల్ లెవెల్ ప్యానల్కి రెడీగా ఉండమన్నాడు అందరినీ. సో మరి ఎక్కువ మంది ఛాన్స్ దొరకదు, లింక్ రాగానే టక్కుమని వచ్చేసారు అందరూ. గురుజీతో, వికాస్ గురుజీతో మరి మాట్లాడాలన్నా ఈ పర్ఫామ్ చేసిన వాళ్ళందరూ రెడీగా ఉండండి. లింక్ రాగానే నేను గ్రూప్ లో కాదు, ఎవరైతే ఈ హెచ్ఓఎస్ ఉన్నారో వాళ్ళకి నేను పర్సనల్గా పెట్టేస్తాను. ముందు హెచ్ఓఎస్ వచ్చేసేయండి, తర్వాత గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఓకే, గ్రూప్ లో పోస్ట్ చేస్తే ఎవరైనా వచ్చేస్తే ఉపయోగం లేదు కదా, అందుకని. సో లింక్ రాగానే పెట్టేస్తాను, రెడీగా ఉండండి. ఓకే, సో కంగ్రాచులేషన్ బేబీ మేడం. సో నెక్స్ట్ టార్గెట్ మీకు ఆల్రెడీ ఇచ్చాము, 12 మంది కాదు, సో 120 మెంబర్స్ హెచ్ఓ చేయాలి. ఓకేనా, గ్రేట్. Yes, ma'am. సో ఇప్పుడు శివాని మేడం కంగ్రాచులేషన్ చెప్పండి. శ్రీవాణి మేడం కోసం మాట్లాడమని చెప్పేసి మీకు ఇచ్చా మేడం, మీకు కంగ్రాచులేషన్ చెప్పలేదు. శ్రీవాణి మేడం కోసం కంగ్రాచులేషన్ చెప్పండి. Big congratulations to Srivani madam. So all the best madam.
నెక్స్ట్ ఇలాగే ఫాస్ట్ గా పర్లైపోవాలి అండ్ నెక్స్ట్ ఈ టార్గెట్ లో కూడా ఎక్కువ మంది అచీవర్స్ ఉండి మళ్ళీ టాప్ పర్ఫార్మెన్స్ చేయాలని కోరుకుంటున్నాను మేడం హార్ట్ఫుల్ గా. సో వన్స్ అగైన్ బిగ్ కంగ్రాచులేషన్స్ మేడం. రైట్. Thank సో you నెక్స్ట్ so అట్లానే much. సంజయ్ మేడం వెల్కమ్. థ్యాంక్ యూ మాగురుజీ శ్రీవాణి మేడం గెలిపించినందుకు. కంగ్రాచులేషన్స్ మేడం శ్రీవాణి మేడం. సో ఇలాగే ఫాస్ట్ గా పరులు అవ్వాలి, నెక్స్ట్ లెవెల్స్ అన్ని అయిపోవాలి, ప్రతి టార్గెట్ విన్ అవ్వాలి. సో అదే విధంగా ఫాస్టెస్ట్ డైమండ్ కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మాగురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుమాత. సో రైట్. అట్లానే శ్రీవాణి మేడం డౌన్ లైన్స్ లో టార్గెట్ విన్నర్స్ అయిన జస్ట్ కంగ్రాచులేషన్ చెప్పండి. ఎవరైనా మాట కంగ్రాచులేషన్ చెప్పండి శ్రీవాణి మేడం డౌన్ లైన్స్. రైట్. కంగ్రాచులేషన్ మేడం. రైట్. సో ఫైనల్ గా శివాని మేడం వెల్కమ్. సో నేషనల్ లెవెల్లో మరి టాప్ పర్ఫార్మర్ లో వచ్చేసారు, గోల్డ్ లెవెల్లోకి వచ్చేసారు. ఇప్పుడు గోల్డ్ లెవెల్లో మళ్ళీ కాంపిటీషన్ లో ఉన్నారు. ఈసారి మళ్ళీ గోల్డ్ లెవెల్ కూడా నేషనల్ లెవెల్లో ఎలా టాప్ పర్ఫార్మర్ రావాలి. వెల్కమ్ అండి శివాని మేడం. జై మారుజీ, గుడ్ మార్నింగ్ మారుజీ. థ్యాంక్ యూ సో మచ్ మారుజీ ఈ అవకాశం ఇచ్చినందుకు. మారుజీ నిజంగా చాలా హ్యాపీగా ఉంది మారుజీ. మీరు కాల్ చేసిన తర్వాత బేబీ మేడం కాల్ చేసింది మారుజీ. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది మాగురుజీ. అంటే ఎప్పటి నుంచో డ్రీమ్ ఉండేది మాగురుజీ, వికాస్ మాగురుజీ దగ్గర అంటే మనదే బెస్ట్ టీం అవ్వాలి అనేసి డ్రీమ్ పెట్టుకున్నాం మాగురుజీ. నిజంగా అసలు మేడం చెప్తానైతే చాలా హ్యాపీ అనిపించింది మాగురుజీ. ఖచ్చితంగా మాగురుజీ ఏం టాస్క్ ఇచ్చినారో అదంతా కూడా మేము ఫుల్ఫిల్ చేస్తాం మారుజీ. నిజంగా మీ గైడ్ లైన్స్ తర్వాత మీ బ్లెస్సింగ్స్ నరేష్ మారుజీ, నరేంద్ర మారుజీ, బట్ గురుజీ వాళ్ళ బ్లెస్సింగ్స్ తో మేము ఈ రోజు ఇలా ఉన్నాము అంటే అందరు బ్లెస్సింగ్స్ మా పైన ఉన్నాయి కాబట్టి ఇలా ఉన్నాం మారుజీ. ఖచ్చితంగా మా గురుజీ మీరు ఏం టాస్క్ ఇస్తే ఆ టాస్క్ అంతా కూడా ఖచ్చితంగా మేము కూడా దాంట్లో పార్టిసిపేషన్ చేసేసి తర్వాత విన్ అవుతాం అనేసి మాటిస్తున్నాను మారుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. నిజంగా అసలు ఇంకా మాటలు కూడా రాలేదు మా గురుజీ. నిజంగా అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు, అంత హ్యాపీగా ఉంది మా గురుజీ. ఖచ్చితంగా గురుజీ మీరు ఏం చెప్తారో అది మేము ఫాలో అవుతాం మా గురుజీ. ఖచ్చితంగా మీరు బేబీ మేడం ఎలా చెప్తే అంటే బేబీ మేడం ఏమని చెప్పైతే నో చెప్పమన్నమాట. మేడం ఎలా చెప్తే అలా వెళ్తున్నాము. అలాగే మీరు కూడా జూమ్ లో మంచి గైడ్ లైన్స్ ఇస్తున్నారు మా గురుజీ. నిజంగా ప్రతి ఒక్క విషయంలోన నిజంగా మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే ఎంత సపోర్ట్ చేస్తున్నారు మా గురుజీ. ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా మా పైన అలాగే ఉండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ అవకాశం ఇచ్చినందుకు. గ్రేట్. గాడ్ బ్లెస్ యు చెల్లి. సో ఇదే విధంగా టాప్ పర్ఫార్మ్ చేయండి. నెక్స్ట్ మీ టార్గెట్ 40 మంది. ఇప్పుడు 4 ఇన్కమ్ లెక్క నుంచి అయ్యారు, 40 మంది చేయాలి సార్. ఓకేనా? ఎస్ మా గురుజీ. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇదే విధంగా నేషనల్ లెవెల్లో మళ్ళీ ఇప్పుడు గోల్డ్ లెవెల్లో మళ్ళీ కాంపిటీషన్ లో ఉన్నారు. ఇప్పుడు కొత్త కాంటెస్ట్ లో గోల్డ్ లెవెల్లో మీకు పోటీ ఇప్పుడు మీ డౌన్ లైన్ ఉంది. శాంభవతి మేడం మళ్ళీ డౌన్ లైన్ ఉంది. ఇప్పుడు ఆమె మీ పోటీలో ఉంటారు మళ్ళీ. ఓకేనా? ఇప్పుడంటే మీరు ప్లాటినం లెవెల్లో మీ కాంపిటీషన్ ఎవరు లేరు కాబట్టి అయిపోయింది. బట్ గోల్డ్ లెవెల్లో మీ డౌన్ లైన్ లో శాంభవతి మేడం లెఫ్ట్ రైట్ ఎక్కువ అయిపోయి మీరు తక్కువ అయిపోతే మళ్ళీ ఆమెకి వెళ్ళిపోయింది బెస్ట్ పర్ఫార్మెన్స్. అంటే ఆమె ఎంత చేసిందో అంత ఈక్వల్ గా ఇటువైపు చేస్తే అప్పుడు మీకు వచ్చింది. ఓకేనా? సో ఆ విధంగా మీకు పోటీలో ఉన్నారన్నమాట. సో మరి రెడీ చేసుకుంటారా? మరి గోల్డ్ లెవెల్ కూడా మీరు టాప్ అవుతారా? ఎస్ మా గురుజీ ఖచ్చితంగా అవుతాను మా గురుజీ. మీ బ్లెస్సింగ్స్ మా గురుజీ. రైట్. గ్రేట్ గ్రేట్. గాడ్ బ్లెస్ యు శివాని మేడం. గ్రేట్. బిగ్ క్లాప్ శివాని మేడం కోసం బిగ్ క్లాప్. సో రైట్.